దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రైల్వే మాజీ ఉద్యోగి చలసాని గాంధీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ నిర్ణయంతో ఎన్నో కొత్త రైల్వే లైన్లతో పాటు కొత్త రైళ్లు, ఉద్యోగ నియామక బోర్డులు వస్తాయన్నారు. భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నాయంటున్న రైల్వే యూనియన్ నాయకుడు చలసాని గాంధీ. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైల్వే జోన్ కళ ఇప్పుడు తీరుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్ని గుర్తిస్తూ, పరిధిని గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు అసలు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే జోను, ఈ జోన్లో అసలు ఏ పరిధులు ఉంటాయి, ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ప్రస్తుతం మనతో పాటు ఆల్ ఇండియా యూనియన్, రైల్వే యూనియన్ మాజీ నేత, అదేవిధంగా రైల్వే సాధన సమితిని 40 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి చలసాని గాంధీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళని అడుగుదాం. సార్, అంటే దాదాపుగా 40 సంవత్సరాల క్రితం మీరు ఈ రైల్వే జోన్ సాధన కోసం ఒక సమితిని ఏర్పాటు చేశారు, సంస్థను, దాని ద్వారా ఫైట్ చేశారు. రైల్వే ఎంప్లాయీగా రిటైర్డ్ అయినటువంటిది అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఈ కార్యకలాపాల్లో, రైల్వేకి సంబంధించిన కార్యకలాపాలు పనిచేస్తున్నారు. అసలు దీనికి ప్రయోజనం ఏంటి? ఈ కోస్టల్, అంటే పలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పడడం వల్ల, ఇప్పుడు ఈ గెజిట్ నోటిఫికేషన్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏదైతే గజెట్ వచ్చిందో, కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ గజెట్ రిలీజ్ చేసింది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరు మీద, ఇది 18వ జోన్ కింద భారతీయ రైల్వేలలో పరిగణించబడుతుంది. ఈ ప్రతి రాష్ట్రానికి కూడా రైల్వే జోన్ లేదు. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రైల్వే జోన్ లేదు. అయితే మనం జోను 40 సంవత్సరాల కిందట ఈ జోన్ సాధన సమితి ఎందుకు మేము ఏర్పాటు చేయడం జరిగిందంటే, చాలా వివక్షతకి మనం గురయ్యేవాళ్ళం. మన ప్రాంతం అభివృద్ధి చెందేది కాదు, మన కొత్త రైళ్లు ఇచ్చేవారు కాదు, మన ప్రాంత యువతకి ఉద్యోగాలు దొరికేవి కాదు. ఏది కావాలన్నా కలకత్తా పోవాల్సి వచ్చేది, ఏది కావాలన్నా మద్రాసు పోవాల్సి వచ్చేది. ఇలాగ దాని మీద మనం ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కొత్త రైళ్లు రావట్లేదు, కొత్త ప్రాజెక్టులు రావట్లేదు, ఈ ప్రాంతంలోని యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదని చెప్పి అనేక రకాల వివక్ష, రైల్వే కార్మికుల కింద కూడా మేము కూడా ఉద్యోగస్తుల కింద చాలా వివక్షకు గురయ్యేవాళ్ళం. ఒక ట్రాన్స్ఫర్లో కానీ, ఒక ప్రమోషన్లో కానీ, ప్రతి దాంట్లో కూడా వివక్షకు గురయ్యేవాళ్ళం. పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి గేమ్ చేంజర్ అవుతాయని ఎలాగ ప్రకటిస్తున్నారో నేను ఘంటాపథంగా చెప్పగలను. మూడవది మనకు రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి మన రాష్ట్రాన్ని సాధించుకుంటున్నది. ఇది కూడా పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. ఏదంటే ఏ రాష్ట్రం కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రవాణా సదుపాయాలు అవసరం. అంటే ఇప్పుడు ఈ జోన్ ఏర్పాటు వల్ల కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైళ్లు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉందా? చాలా అవకాశాలు ఉన్నాయండి. కొత్త రైల్వే లైన్స్, ఇక్కడ జనరల్ మేనేజర్ ఉంటారు, మన ప్రాంతంలో ప్రజాప్రతినిధులు, మన గౌరవ రాష్ట్ర నాయకులు ప్రపోజ్ చేసినట్టయితే మన జనరల్ మేనేజర్ గారు ఇక్కడ దాన్ని పరిశీలించి దాన్ని అంగీకరించినట్టయితే రైల్వే బోర్డు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మధ్యలో ఇంకా భువనేశ్వరు లేకపోతే హైదరాబాదు ఇవేమీ మనకు ఉండవు. ఇంతకుముందు ఏం జరిగేదంటే, మన ప్రజాప్రతినిధులు ఇక జనరల్ మేనేజర్ గారిని కలవటానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఆయన భువనేశ్వర్లో ఉండేవారు, వారు విశాఖపట్నం ఎప్పుడో వచ్చేవారు, ఎప్పుడో వెళ్ళిపోయేవారు. మన ఆ టైంలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలోనే ఎక్కడో ఉండేవారు, కలవటం కుదిరేది కాదు. అలాంటిది ఇప్పుడు కలిసి ఇచ్చినా అవి భువనేశ్వర్ వెళ్ళినాక అవి పక్కదోవ పట్టేవి. ఎందుకంటే అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వేరే వాళ్ళ ప్రాజెక్టులు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరుగా ఉండేది కాబట్టి మన ప్రాజెక్టులు ముందుకు వెళ్ళే కాదు. ఇంకొక అనుమానం కూడా ఉంది, ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి. అటు విశాఖపట్నం నుంచి కానీ, అటు విజయవాడ, గుంటూరు, గొంతుకల్, ఇక్కడెక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వేగంగానే ప్రయాణాలు జరుగుతున్నాయి. కానీ దీనివల్ల సౌత్ కోస్ట్ రైల్వేకి ఎలాంటి ప్రయోజనం లేదు. టికెట్ల మీద సంపాదించేది ఏం లేదు, అభివృద్ధి చేయలేము. గూడ్స్ రవాణా అనేది చాలా తక్కువ ఉంది. కేకే లైన్ మన అధీనంలో లేదు కాబట్టి దీని ప్రయోజనం లేకుండా పోతుందని. అసలు ఈ గెజిట్ నోటిఫికేషన్లో దీని ప్రస్తావన ఏమైనా ఉందా? గజెట్ నోటిఫికేషన్లో అలా ఆ ప్రస్తావన ఉండదు. బౌండరీసే ఇస్తారు. ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం, ఈ ప్రాంతం సో ఈ రైల్వే కింద, ఈ డివిజన్ కింద ఉంటాయని పరిధులు నిర్ణయిస్తారు. కానీ ఈ నష్టమా, లాభమా అవన్నీ ఉండవు. లైన్ మనకేమన్నా అసలు కలిపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అసలు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఒరిస్సా గవర్నమెంట్ దీన్ని ఏమన్నా అసలు అంగీకరించే అవకాశం ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ కాదు ఇది, యాక్చువల్గా ఇది పూర్తిగా దీన్ని కొంచెం నేను కూడా అప్పీల్ చేయదలుచుకున్నాను అందరికీ కూడా. ఇది ఏ రాష్ట్రం కూడా ఒక రైల్వే అన్నది పలానా రాష్ట్రంలో ఉండాలని రైల్వే పాలసీ కాదు. అలాగైతే ఈరోజు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి జోన్ లేదు. మనకి ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ అవతరించి మనకి 50 ఏళ్ళు దాటినప్పటికీ కూడా కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వాల సఖ్యత ఉండడం వల్ల కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి పరిధులను వదులుకునే అవకాశం ఉండదు కదా. ఇక్కడ కూడా కేకే లైన్ అదే పొజిషన్ ఉంది అనుకో. కేకే లైన్ వదులుకుంటే మన జోన్ రాదు.
కేకలేని మనకే ఉండాలి అనుకుంటే రాయగడ డివిజను అవదు. సో మనం ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కంటిన్యూ అవ్వాలి. మనం మనకి తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి కొత్త రైల్వే జోన్ కావాలని బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టడం జరిగింది. పెట్టి కూడా 12 ఏళ్ళు అయింది. అంటే ఎంత క్లిష్ట సమస్యో మీరు దయచేసి గమనించాలి. 12 ఏళ్ల తర్వాత ఇద్దరు ప్రధానమంత్రులు మనకి పార్లమెంట్లో ప్రకటన ఇచ్చిన తర్వాత వాగ్దానం చేసిన తర్వాత ఈనాటికి మన కళ సాకారం కాబోతుంది. ఇది చాలా క్లిష్టకరమైన సమస్య. ఎందుకంటే రైల్వేలు ఎప్పుడూ కూడా రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఉండవు. భారతీయ రైల్వే అంతా కూడా ఒకటే. ఇప్పటి వరకు విశాఖ రైల్వే జోన్ అనేది దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఒక కలగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఇది కళ సాకారం అవుతున్నటువంటి రోజు కేంద్ర రైల్వే శాఖ కూడా ఒక గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో దీనివల్ల ప్రయాణికుల స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త రైల్వే లైన్లు, కొత్త ట్రైన్లతో పాటు సరుకు రవాణా, పోర్టులు ఇవన్నీ ఉండడం వల్ల అంటే 18వ రైల్వే జోన్గా ఉన్నా కూడా అన్నిటికంటే నెంబర్ 1గా రానున్నటువంటి 5 ఏళ్లలో తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. దీని మీద ఉన్నటువంటి కేకే లైన్ విషయంలో కానీ ఇతర ప్లేసెస్కి సంబంధించి కలపలేదనే అపోహలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. యువతకి ఉద్యోగ అవకాశాలు, ఆర్ఆర్బీ కానీ ఆర్ఆర్సీ కానీ వచ్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. దీన్ని మనము ముందుకు తీసుకెళ్తే ఎన్నో ప్రయోజనాలు ఏర్పడతాయని మాజీ రైల్వే ఉద్యోగి అదేవిధంగా యూనియన్ నాయకులు చలసాని గాంధీ గారు చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది.